పోలీసులను ఉద్దేశించి మాట్లాడింది. ఇటు క్షుద్ర పూజల గురించి కూడా మాట్లాడినప్పుడు మంచి ఉన్నప్పుడు చెడు కూడా ఉంటుంది కదా, అలాంటివేవి జరగలేదని నేను అనుకుంటున్నాను. నా పాప క్షేమంగా తిరిగి వస్తే చాలు అంటూ కూడా ఆ తల్లి ఎంతో బాధపడుతుంది. మనం చూడొచ్చు చాలామంది తల్లిదండ్రులను అనుమానించిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ అంటూ వాళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి. మొత్తం మీద ఆ పాపకు సంబంధించిన మరొక విజువల్ని మనం చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ బాక్స్లో చూడండి, ఇంటి పరిసర ప్రాంతాల్లోనే కూరగాయలో ఒక ఆకుకూరకు సంబంధించింది తన చేతిలో ఆ కవర్ని పట్టుకొని దారి గుండానే నడుచుకుంటూ వెళ్తుంది పాప. చిన్నగా దారి గుండానే నడుచుకుంటూ వెళ్ళి ప్రయత్నం చేస్తుంది. ఇలానే నడుచుకుంటూ తను ఇంట్లోంచి తండ్రిని వెతుక్కుంటూ మరి వెళ్ళిందా? ఒకవేళ వెళ్ళినా మరి పాపకి ఆ దారి ఉంది, ఆ దారి గుండానే వెళ్ళాలన్న వ్యత్యాసం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి ఇలానే నడుచుకుంటూ పాప వెళ్ళిపోయిందా? ఎంత దూరం వెళ్ళగలుగుతుంది ఆ వయసులో ఉన్న పాప? చూడండి ఎంత చిన్న అడుగులు వేస్తూ మెల్లిగా వెళ్తుంది. సో తను మహా అయితే ఒక 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేని పరిస్థితి. 50 ఎకరాల ఆ తోట, ఆ పామాయిల్ తోట దాటడానికే తనకి చాలా సమయం పడుతుంది. ఒక 20-30 నిమిషాలలోనే మరి ఎక్కడికి ఎలా గల్లంతైపోయింది. కొంతమంది ఏమో మేము చూసాము అంటూ ఆ అగ్రహారంకి సంబంధించిన స్థానికులు చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత ఆ చెప్పిన వ్యక్తికి మతిస్థిమితం సరిగ్గా లేదంటూ పోలీసులను స్థానికులు నిర్ధారించే ప్రయత్నం చేశారు. మొదటగా క్రూర మృగాలు ఏమైనా తీసుకెళ్ళాయా అంటే ఆ పామాయిల్ తోట మొత్తానికి కూడా ఫెన్సింగ్ వేశారు. ఎలాంటి మృగాలు కూడా లోపలికి రాలేని పరిస్థితి. అలాగే ఫారెస్ట్ శాఖకు సంబంధించిన పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. డ్రోన్తో పరిసర ప్రాంతాలంతా చూశారు. అక్కడ జంతువులకు సంబంధించి ఎలాంటి మూమెంట్, ఎలాంటి ఆనవాళ్ళు, ఎలాంటి వినికిడి కదలికలు కూడా ఏమీ లేకపోవడం గమనించి ఖచ్చితంగా ఇది జంతువుల పని అయితే కాదు, మూడో వ్యక్తి ఎవరో ఉన్నారు, ఆ మూడో వ్యక్తి మరి తెలిసిన వాళ్ళ, స్థానికంగా ఉండే వ్యక్తుల, ఇతర వ్యక్తుల అన్న కోణంలోనే ప్రస్తుతానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక కిడ్నాప్ కిందనే దీన్ని పరిగణించాలి అంటూ పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, ప్రస్తుతానికి జంతువులు అన్న విషయాన్ని పూర్తిగా పోలీసులు పక్కన పెట్టేశారా? ఖచ్చితంగా ఇది ఒక వ్యక్తి చేసిన పనే అంటూ పరిగణలోకి తీసుకొని అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఎస్ కళ్యాణ్, అంటే ఇప్పటి వరకు కూడా అనేక కోణాల్లో మొత్తం విచారణ చేస్తున్నప్పటికీ ఇప్పుడు కూడా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు అయితే ఈ కేసుని చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఆ విధంగా తీసుకుని అలాగే ప్లాన్ బి అమలు చేస్తున్నట్టు ఇప్పటి వరకు కూడా జంతువులు అన్నారు, రకరకాల కొండ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించారు. అవన్నీ కూడా కాదు అనేది ఒక స్పష్టతకైతే పోలీసులు వచ్చినట్టుగా తెలిసివస్తుంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఈ రోజుకు సరిగ్గా 10 రోజులు అవుతుంది. నిన్నటి వరకు కూడా ఆచూకీ లభించలేదు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు మరొకసారి వచ్చాయి, ఎన్ని కూడా పరిశీలించాయి. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులే ఇందులో కీలకంగా ప్రస్తుతం ఈ అటవీ జంతువులు కాదు అని చెప్పడానికి ప్రధాన ఆ పాపని ఏదైనా అటవీ జంతువు తీసుకెళ్లిందా అనే అనుమానాలు ఉన్న వాటికైతే దానికి కూడా ఒక మొత్తం శాఖ అధికారుల నుంచి కూడా వాళ్ళైతే పూర్తిగా వివరణ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అటవీ ప్రాంతం అంతా కూడా చూస్తే దాదాపుగా 500 నుంచి ఒక 1000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కొండ ప్రాంతాలన్నీ కూడా ఇది కేవలం చిట్టడవి మాత్రమే, చిన్న చెట్లు అలాగే జీడి మామిడి తోటలు ఇవి ఇటువంటి వాటి మాత్రం పెద్ద వృక్షాలు, భారీ అడవి ప్రాంతం అయితే కాదు, కేవలం ఇది చిట్ట అడవి మాత్రమే అని కూడా చెప్పుకొస్తున్నారు. అందే నేపథ్యంలో అడవి పందులు చిన్నవి మనుషులు ప్రమాదం కలిగించేంత జంతువులు అయితే ఇక్కడ అయితే లేవు అనేది కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. ఇదే విషయాన్ని పాప అప్పుడు దానికి సంబంధించిన అక్కడ వాళ్ళు ఏదైతే ట్రాప్ కెమెరాలు కూడా రాత్రి అంతా అమర్చారు, ఉదయం వరకు కూడా చూశారు. దానికి సంబంధించిన ఎటువంటి జంతువులు ఇటువైపు అక్కడ ఉన్నటువంటి చెరువు వద్ద కానీ ఏవి కూడా వచ్చినట్టుగా కాలు జాడలు కానీ ఎటువంటి కూడా ఆ పగ్మార్క్స్ ఇటువంటివన్నీ కూడా గుర్తించినప్పటికీ ఎక్కడ కూడా కనపడిన పరిస్థితి ఉంది. దీనితో అడవి జంతువులు కాదు, పాపని ఏదన్నా చాని తలపెట్టడానికి కేవలం ఇది కిడ్నాప్ వ్యవహారమై ఎవరో అపహరించి పోయారు. పిల్లని ఎవరైనా లేనివారు కావచ్చు, అలాగే ఎవరైనా ఈ పాపని తీసుకెళ్లిపోయి ఉంటారనే కోణంలోనే పోలీసులు అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తున్నారు. ఆ కోణంలోనే మొత్తం అంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతంలో ఆ రోజు 6వ తేదీ శనివారం 11 గంటల నుంచి అలాగే సాయంత్రం
సాయంత్రం 4 గంటల వరకు కూడా మొత్తం అక్కడ డంప్ అంటే కాల్ డేటా ప్రధానంగా అది ఒక డంప్ అంటారు. ఆ డంప్ అంటే ఒక టవర్ నుంచి ఎన్ని కాల్స్ అవతలకు వెళ్ళాయి, ఇక్కడ ఈ యొక్క ప్రాంతంలో ఈ లొకేటెడ్ లో ముఖ్యంగా ఎవరెవరు ఫోన్ సంభాషణ చేసుకున్నారు అనే కోణమే ప్రధానంగా కీలకంగా తీసుకున్నారు పోలీసులు. ముఖ్యంగా ఆయా 4,800 మంది ఫోన్ కాల్స్ అయితే వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. ఆ ప్రకారంగానే పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ఆ కోణంలో అయితే ప్రస్తుతం దర్యాప్తు అయితే ముమ్మరం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కోణంలోనే ప్రధానంగా 4,800 మంది కాల్స్ లో అందులో 100 మంది ఫోన్ కాల్స్ అయితే అనుమానాస్పదంగా అయితే గుర్తించారు. ఆ 100 మంది ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులకు తప్ప ఇంకెవరికి తెలియదు. అది కూడా కేవలం కిడ్నాప్ కోణమే పాప వాళ్ళ దగ్గర ఉంది. ఈ 100 మంది ఫోన్స్ అనుమానిత కాల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే పాప ఖచ్చితంగా ఉందనేది కూడా పోలీసులు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. వాళ్ళను ఇప్పటికే గుర్తించిన ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఈ రోజు సాయంకాలం పాప ఎక్కడో చోట విడిచి పెడతారనేది కూడా చెప్పుకొస్తున్నారు. అంటే విడిచి పెడితే ఖచ్చితంగా పాప ఎక్కడో చోట ఉంటుంది, ఏదో ఇంటి పరిసరాల్లో కానీ ఎవరెవరు వచ్చి వదిలేసే అవకాశాలు కూడా లేకపోలేదు. గతంలో కూడా చూస్తే మండపేట వంటి ప్రాంతాల్లో ఇటుకబట్టిలో బాబుని వదిలేసి వెళ్ళారు. అది ఒక 7-8 సంవత్సరాల క్రితం జరిగిన ఘటన. ఇదే వ్యవహారంగా జరిగింది. ఇప్పుడు కూడా అదృశ్యమైనటువంటి చిన్నారి జ్ఞానేశ్వరిని ఎక్కడో చోట ఈ తీసుకెళ్లి అపహరించిన వారు కొనసాగిస్తున్నారు. అలాగే కాల్ డేటా ముఖ్యంగా అందులో కీలకంగా మారబోతుంది. ఆ కాల్ డేటా ఎవరనేది ఇప్పుడు ఆ పోలీసులు అయితే ఆ ప్లాన్ బి ప్రకారంగా అయితే అమల్లో ఉన్నది. జంతువులు కాదు పాపను తీసుకెళ్లింది. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించినటువంటి కాల్ డేటాయే ముఖ్యంగా ఇందులో కీలకంగా మారబోతుంది. వాళ్ళనైతే ప్రస్తుతం విచారిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన డేటా అంతా కూడా 4,800లోని 100 మంది పైన అనుమానం ఉంది. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కావచ్చు, ఆ తోటల్లో తిరిగిన వారు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల్లో తిరిగి లొకేటెడ్ ఫోన్ 1-2 సార్లు 100 ఫోన్ లో మాట్లాడిన వారే ఇందులో కీలకంగా ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళని విచారించి ఈ రోజు సాయంకాలానికి ఏదో ఒక విషయం వచ్చే అవకాశం ఉంది. చాలా ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా నేరుగా స్పందించి ఎస్పీ బిందు మాధవ్ తో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒక పక్కన హోంమంత్రి అనిత కూడా దీనిపై వివరాలు కూడా తీసుకున్నారు. మరో పక్కన ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కేసు అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే పాప ఇప్పుడు ఏమైందని కూడా మెస్టరీగా ఉన్న నేపథ్యంలోనే పాప ఆచూకీ కోసం అయితే ఒక పక్కన బృందాలుగా మొత్తం అంతా కూడా గాలింపులు అయితే ముమ్మరం చేస్తున్న నేపథ్యంలోనే ఏదేమైనా ఈ యొక్క కిడ్నాప్ కోణమే ప్రధాన కీలకంగా ప్రస్తుతం ఈ కేసులో ఆ కిడ్నాప్ కోణమే ఇప్పుడు కీలకం కాబోతుంది. ఆ యొక్క పాపని అపహరించి ఎవరైతే చుట్టుపక్కల తిరిగిన వాళ్ళే దీనికి మూల కారణంగా పోలీసులు అయితే ప్రస్తుతం ఇప్పుడైతే భావించారు. అటవీ జంతువులు కాదు, ఏమీ కాదు, అక్కడ చుట్టుపక్కల ఎప్పటి నుంచో రెక్కి నిర్వహిస్తున్నారు. లేదంటే వాళ్ళ పాపని ఏ విధంగా అంటే ఆ గ్రామీణ తోటలో చుట్టూ ఫెన్సింగ్ ఉంది. ఎన్ని ప్రాంతాల్లో కూడా అడవి జంతువులు వచ్చే ఛాన్స్ కూడా లేదు. కేవలం ఆ పాప ఏడుస్తూ తండ్రిని వెతుకుంటూ ఆ ఫినిషింగ్ వరకు వచ్చి ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి సిహెచ్ అగ్రహారం సమీపం దాటితే ఆ ఒక కాలనీ ఉంది. ఆ కాలనీకి సంబంధించిన ఎవరు అటువైపు వచ్చిన వాళ్ళే పాపను గుర్తించారు. పాపను గుర్తించే పాపను తీసుకెళ్లే క్రమంలో కుక్క కూడా వచ్చింది. కుక్క కూడా వస్తే ఆ కుక్కని ఆ ఇద్దరు కూడా పాపను వెంట వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే కుక్కని దాడి చేస్తుంటారు, కుక్కని గాయపరుచుకుంటారు అనేది అనేక అనుమానాలు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ అయితే వేగం చేస్తున్నారని మన ప్రధాని చెప్పచ్చు. ఏదేమైనా ఆచూకీ లభిస్తుందని, అలాగే పాప యొక్క జాడ తెలుస్తుందని ఈ రోజు సాయంకాలం మనకల్లా ఏదో ఒక స్పష్టత వస్తుందని కూడా మొత్తం అందరూ కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. కిడ్నాప్ కోణమే కీలకంగా ఉంది. ఆ ఫోన్ డేటా ఎవరో చుట్టుపక్కల వచ్చిన వారు ఇప్పుడు ఎవరనేది కూడా ఈ రోజు సాయంకాలం ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కళ్యాణ్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రస్తుతానికి పోలీసులు అయితే చాలా క్లియర్గా జంతువులకు ఎలాంటి సంబంధం లేదు, పాపని ఖచ్చితంగా తెలిసిన వాళ్ళు కానీ స్థానికంగా ఉన్న వ్యక్తులే మరి కిడ్నాప్ చేసి ఉంటారు అంటూ కూడా పోలీసులు నిర్ధారించారు. దాని ప్రకారమే ఆ పరిసర ప్రాంతాల్లో మాట్లాడిన ఫోన్ కాల్స్కి సంబంధించిన కాన్వర్జేషన్స్, ఆ కాల్ డేటా మొత్తాన్ని కూడా ప్రస్తుతానికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి కొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఏమన్నా ఉందా వేచి చూడాలి. కొంత ఉత్కంఠం అయితే నెలకొనింది. 9 రోజులు గడిచిన పాప తిరిగి రాలేదు. తల్లి ఆవేదన మనం చూడవచ్చు. తల్లికి అలాగే కూతురికి సంబంధించిన ఆ బాండేజ్, ఆ రిలేషన్షిప్కి సంబంధించిన వీడియోస్ ప్రస్తుతానికి మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. పాప అలా నడుచుకుంటూ మొత్తానికైతే ఆ పామ్ ఆయిల్ తోటలోంచి బయటికి వెళ్ళే ప్రయత్నం చేసిందా, ఎవరైనా ఎత్తుకెళ్లారా? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాలర్స్ ఉన్నారు.